ఫ్రెండ్స్, ఎలా ఉంది ర్యాలీ? ఒకప్పుడు మనము ధ్యాన యజ్ఞాలు చేశాం, ధ్యాన మహాచక్రాలు చేశాం, ఇప్పుడు ధ్యాన మహాయాగాలు చేసుకుంటున్నాము. పత్రి సార్ ఊరు వాడ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఈ అహింస గురించి నినదిస్తూ అహింసా ధ్యాన యజ్ఞాలు చేయాలని చెప్పారు. తదనంతరం ఈ అహింసా ధ్యాన యజ్ఞాలు మహాకరుణ మహాయాగాలుగా మలుస్తూ విశేషంగా జరుపుకుంటున్నాం అన్ని చోట్ల. మరి పత్రి సార్ అన్నారు, హింసా చోడో ఇవి రెండే మనం పట్టుకుంది. అట్ ది సేమ్ టైం పత్రి సార్ అన్నారు, నువ్వు ధ్యానం చేసినా చేయకపోయినా శాకాహారం అయితే చాలు అన్నారు. ఎందుకంటే ధ్యాన సాధన చేసి నువ్వు పరిపక్వత చెందిన తర్వాత నువ్వు ఆచరించాల్సింది ఏంటి అంటే ధర్మం. ఏమిస్తావో మంచి ఇస్తే మంచి వస్తుంది, చెడు వస్తే. అందుకే అన్నారు అహింస పరమో ధర్మ. నువ్వు ఎంత సాధన చేసినా కానీ, ఎంత జ్ఞానాన్ని పొందినా కానీ నువ్వు ఆచరించాల్సింది ధర్మమే. వాటిలో ఉన్నతమైనది ఏంటి? అహింస. కాబట్టి ప్రతి ఒక్కరు ధ్యానం చేసినా చేయకపోయినా మినిమం అహింసావాదిగా శాకాహారిగా ఉంటూ ఈ ఊరు వాడ ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఈ జ్ఞానాన్ని అందించాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ప్రతి ఒక్క గురువు అందరూ శాకాహారిగా ఉండు అని అంతవరకే చెప్తున్నారు. కానీ మన పత్రి సార్, నా ఒకే ఒక్క కోరిక, ఒక్కగానొక్క కళ, అహింసాయుత భూలోకం యొక్క సంపూర్ణ సాక్షాత్కారాన్ని కల్లారా వీక్షించడం, అదే నా దృఢ నిర్ణయం అన్నారు. భగవద్గీత అంటోంది, 4 సముద్రాల స్థలాన్ని దానం చేసిన, ఎన్ని యజ్ఞ యాగాదులు చేసి వాటి ద్వారా వచ్చిన పుణ్యాన్ని దానం చేసిన, ఎన్ని తీర్థాల్లో మునిగినా గాని, అలాగే ఎంత బంగారాన్ని ధ్యానం చేసినా, ఎన్ని గోవులు దానం చేసినా వాటి ద్వారా వచ్చే పుణ్యం చంపబడుతున్న ఒక జీవిని కాపాడడం ద్వారా వచ్చే పుణ్యంలో 16వ వంతు కూడా కాదు. మరి అటువంటప్పుడు మనం చేస్తున్న కార్యక్రమం ఎంత పుణ్య కార్యక్రమం? ఒక మహాకరుణ అహింస ధ్యాన మహాయాగం లేదా యజ్ఞం చేస్తున్నామంటే వేలాది మందిగా ఇక్కడ ధ్యానం చేస్తున్నాం. స్వామి కృష్ణానంద అన్నారు, స్వామి అమరా శిష్యుడు, ఆయన అన్నారు, వేలాది మందిగా ఎక్కడైతే ధ్యానం చేస్తుంటారో వారి ద్వారా అపారమైన విశ్వమే ప్రాణశక్తి ఈ భూమండలానికి ఛానల్ అయి, తద్వారా ఆ వచ్చిన శక్తి ద్వారా ఈ భూమండలంలో వచ్చిన ఎటువంటి యుద్ధాలనైనా ఆపచ్చు, ఎటువంటి విపత్తులనైనా ఆపచ్చు, ఎటువంటి ప్రళయాలైనా ఆపచ్చు అన్నారు. ఒక యజ్ఞంలో ధ్యానం జరుగుతుంది, అదేవిధంగా శాకాహార ర్యాలీ జరుగుతుంది. అంతేనా కదా? ఎందరో మహానుభావుల యొక్క సందేశాలు అందుతాయి. ఒక గ్రేట్ మాస్టర్ అన్నారు, లిండా గుడ్మెన్, ఈ భూమండలంలో 300 years బతికారు. ఆవిడ అన్నారు, బుక్ రీడింగ్ ఈజ్ ది స్విఫ్ట్ షార్ట్ కట్ టు ఎన్లైటన్మెంట్. పుస్తక పఠనం అనేది అతి వేగవంతమైన దగ్గర మార్గం ఎన్లైటన్మెంట్కి. అటువంటిప్పుడు ఇటువంటి మహానుభావులతో సజ్జన సాంగత్యం ఎంతటి మహత్తరమైనది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ లో ఎన్నో వింగ్స్ ఉన్నాయి. వ్యవసాయం మీద, సేవ మీద, యంగ్స్టర్స్ కి ఒక్కొక్కరు ఒకదాని మీద రీసెర్చ్ చేస్తారు. ఇప్పుడు ఒక కొత్త వింగ్ వచ్చింది, అది ఏంటంటే నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూవ్మెంట్. నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ ఆదివారం ఏపీలో, 4వ ఆదివారం తెలంగాణలో నేషనల్ వెజిటేరియన్ ర్యాలీస్ చేసుకుంటూ ఎవ్రీ ఇయర్ ఒక 2 ర్యాలీస్ నేషనల్ క్యాపిటల్స్ లో, ఢిల్లీ, ముంబై లాంటి క్యాపిటల్స్ లో, మెట్రోపాలిటన్ సిటీస్ లో, కోల్కతా, హైదరాబాద్, అదేవిధంగా బెంగళూరు లాంటి సిటీస్ లో పెట్టుకుంటూ 2 years ఒకసారి ఫారిన్ కంట్రీస్, అమెరికాలోని న్యూయార్క్, డల్లాస్ లాంటి ప్లేసెస్ లో పెట్టుకుందామా? ఈ నేషనల్ ర్యాలీస్ ద్వారా పత్రి సార్ అందించిన ధ్యాన జ్ఞాన అహింస మార్గాన్ని బలంగా చాటుదాం. ప్రతి ఒక్కరు ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్దామా వద్దా? రెడీయా? ఎన్నో వింగ్స్ స్థాపించారు పైమా, ఇంకా పత్రి సార్ దాని మీద ఎంతో రీసెర్చ్ చేస్తారు. ఈ వింగ్ ద్వారా ఎవ్రీ మంత్ మన భారతదేశంలో ప్రపంచంలో ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయో అన్ని లాంగ్వేజెస్ లో డిజిటల్ మ్యాగజైన్ తేవాలని ప్లాన్ చేస్తున్నాం.
ఇప్పుడు వరల్డ్ చాలా అడ్వాన్స్గా ఉంది, ఏ వచ్చేసింది. ఒక మ్యాటర్ని ఒక లాంగ్వేజ్ లో ప్రింట్ చేస్తే దాన్ని అన్ని లాంగ్వేజెస్ లో 4 months. ఇప్పుడు మనం నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో మీకు కొటేషన్స్ వస్తున్నాయి డైలీ, చూస్తున్నారా ఎలా ఉన్నాయి? ఓకేనా? అలాగా అటువంటి కొటేషన్స్ కాకుండా మంచి సారవంతమైన సబ్జెక్ట్తో పిరమిడ్ సొసైటీలో ఏ కార్యక్రమాలు ర్యాలీలు జరుగుతున్నాయి వాటన్ని వివరాలతో క్వార్టర్ 3 నెలలకు ఒకసారి అన్ని లాంగ్వేజెస్ లో మ్యాగజైన్స్ తీసుకొని రావాలనుకుంటున్నాం. ఇది ఆలోచన. ఎలా ఉంది? ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉంది? మరి దీనికి బ్యాక్ బోన్ గా విజయభాస్కర్ రెడ్డి గారు ఉంటూ ఫ్యూచర్ లో దీంట్లో ముఖ్య పాత్రగా మన జక్కరాఘవరావు గారు కూడా ఉండాలని కోరుకుంటున్నాము. అది విజయభాస్కర్ రెడ్డి గారు ఏదో మాట్లాడుతూ వినిపించలేదు సార్, అదనమాట అండి. అలాగే దీంట్లో మన ధ్యాన జగత్ చీఫ్ ఎడిటర్ స్వర్ణలత గారు, ఇలాంటి గ్రేట్ మాస్టర్ దీంట్లో భాగస్వామి అయ్యి దీంట్లో ఎంతో లిటరేచర్ అందించబోతున్నారు. 2023 November 11th విజయవాడలో సుమారుగా ఒక 10,000 మందితో ర్యాలీ జరిగింది. ఎలా ఉంటుందంటే కడతాల్ ప్రాంగణం ఎంత ఉంది? 54 బై షామేనా ఉంటుంది కదా, దాంట్లో ఎట్ ఎ టైం ఒక 500 మంది పడతారు. అలాంటివి 24 వేసాను. ఓకేనా? కడతాల్ ప్రాంగణం ఎంత ఉంటుందో అంతమంది జనాలతో విశేషంగా చేయడం జరిగింది. ఈసారి November 11th ఇంకా అంగరంగ వైభవంగా మన ఏపీ సీఎం గారిని అలాగే డిప్యూటీ సీఎం గారిని పిలుచుకొని November 11th చేసుకుంటే ఎలా ఉంటుంది? మన ఏపీ నడిబొడ్డు మన విజయవాడ నగరంలో చేసుకుందామా? అలాగే నెక్స్ట్ మంత్ శ్రీకాకుళంలో ఏప్రిల్ 13 జరగబోతుంది. ఆ తర్వాత జూన్ నెల 8వ తేదీన వైజాగ్ లో చేసుకోబోతున్నాము. అలాగే జూలై నెల 2వ ఆదివారం కడప అనుకుంటున్నాము. ఓకేనా? మామూలుగా అయితే అనంతపూర్లో పెడదాం అనుకుంటే అనంతపూర్లో మనకు గురు పౌర్ణమి ఉంది కదా, కాబట్టి ఆగస్ట్ నెలలో గుంటూరులో ప్లాన్ చేస్తున్నాం. ఏమని ప్లాన్ చేస్తున్నాం అంటే అక్కడ వాళ్ళు ఒక ప్లానింగ్ చేస్తున్నారు. ఒక 10,000 మంది స్టూడెంట్స్ తో 5,000 ప్లకార్డ్స్ తో మన సీఎం గారిని అలాగే లోకేష్ గారిని పిలిచి చేస్తే ఎలా ఉంటుంది? అక్కడ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ నుంచే నాకు అబ్బూరి గారు చెప్తున్నారు. ఆయన అది ఎగ్జిక్యూట్ చేస్తే అద్భుతమా కాదా? ఆ సిస్టమ్ ని ప్రతి జిల్లాలో ఎడ్యుకేషనల్ మినిస్టర్ పిలిచి ఇది చేయాలని ప్లాన్ చేస్తున్నాము. ఒకసారి ఆలోచన ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. అలాగే సెప్టెంబర్ మంత్ లో మన అనంతపూర్లో నా భూతో నా భవిష్యత్ అన్నట్లు మన కృష్ణమోహన్ గారు అక్కడున్న మాస్టర్స్ అందరి టీంతో చేసుకోబోతున్నాం. ఆ తర్వాత అక్టోబర్ నెలలో ఈ సంవత్సరం ముంబైలో చేసుకోబోతున్నాం. రెడీయా? చేసుకుందామా? ఆ తర్వాత November 11th విజయవాడ. నెక్స్ట్ 2026 ఫిబ్రవరి మంత్ లో మనము ఢిల్లీలో చేసుకోబోతున్నాం. రెడీయా? భారతదేశ రాజధాని. చలో చలో ఢిల్లీ, చలో ముంబై, చలో ముంబై. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఇటువంటి మహత్తరమైన కార్యక్రమాలకి బ్యాక్ బోన్ గా ఉన్నారు మన విజయభాస్కర్ రెడ్డి గారి కోసం గట్టి క్లాప్స్ కొడదాం. ఇటువంటి కార్యక్రమాలకి ఎంతో స్ఫూర్తినిస్తూ ఇటువంటి నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూవ్మెంట్ ని బలపరుస్తున్న గ్రాండ్ మాస్టర్స్ లో ప్రముఖులు మన జక్కా రాఘవరావు గారు. ఆయనకోసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఆయన యొక్క అమూల్యమైన సందేశం తీసుకుందాం.